హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. దిస్ ఈజ్ అను. సో ఈరోజు మేము మన తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య ప్రచారంలోకి వచ్చిన ఒక కొత్త కాయగూర గురించి మీకు వివరించాలనుకుంటున్నాము. ఆల్రెడీ మీకు తెలుసు, కొంతమంది ఆల్రెడీ దీని గురించిన వివరాలు చెప్పారు. కాకపోతే ఇన్ డెప్త్ డీటెయిల్డ్గా మాట్లాడదామని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. ఈరోజైతే నేను హార్వెస్ట్ చేయటం లేదు, ఎందుకంటే ఈ గింజలన్నీ, నేను ఈ కాయలన్నీ మీకు అందరు సీడ్స్ గివ్ అవి అడుగుతున్నారు కదా. రేర్ ప్లాంట్స్, రేర్ సీడ్స్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇంతవరకు కొంచెం పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. సో ఇలాంటివి, ఇవి చాలా కాస్ట్లీ. ఒక గింజ 10 రూపాయలు ఖరీదు మనం ఆన్లైన్లో తెప్పించుకోవాలంటే. అది కాకుండా ఆన్లైన్ ఛార్జెస్ అంతా మీకు తెలిసిందే. అయితే ఇలాంటివి ఇస్తే కనుక మీ అందరికీ ఉపయోగం అవుతుందని చెప్పి నేను ఇవి సీడ్స్ గివ్ అవే కింద స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదేదో కాదు, మన క్లవ్ బీన్స్ అంటే ఏంటంటే చివర మనకి లవంగ మొగ్గలాగా ఉంటాయి, మల్లె మొగ్గల టైప్లో ఉన్నాయి గింజలు. బయట ఆ మొగ్గలో గింజలు వస్తాయి అన్నమాట. తోక ఉండి ఆ మొగ్గలో మనకి ఇవి వస్తాయి, గింజలు వస్తాయి. 4 గింజలు ఉంటాయి. వెరీ రిచ్ ప్రోటీన్ ఫుడ్, చాలా 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 రిచ్ ప్రోటీన్ ఫుడ్. పువ్వులు ఎలా ఉంటాయి అంటే, ఈ పువ్వు చూసారా, మన చెంబేళి పువ్వులాగా ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే మన తూటి పువ్వు ఉంటుంది కదా, వాటర్ లిల్లీ, ఆ టైప్లో ఉంటుంది. ఇవి రాత్రిపూట విచ్చుతాయి అన్నమాట. నేను విచ్చిన పూలు కూడా చూపిస్తాను. విచ్చిన పూలు చూపించే ముందు మీకు కాయలు చూపిస్తాను. చూడండి, ఈ పైన ఇక్కడ వేలాడుతున్నాయి కదా, ఈ పైన కాయలు ఉన్నాయి కదా. ఈ కాయలు చూడండి, లవంగాల్లానే ఉన్నాయి చూడటానికి. ఓకే, ఈ కాయ చూడండి పెద్దగా ఉంది, ఇది ఆల్రెడీ ముదిరింది. చూసారా, ఇందులో 4 గింజలు ఉంటాయి అన్నమాట. చూసారా, ఇదిగోండి, చాలా కాయలు ఉన్నాయి. నేను వదిలేస్తాను, ఎందుకంటే చాలా రేర్ సీడ్ కాబట్టి అందరికీ ఆన్లైన్లో తెప్పించుకోవటం కష్టం కాబట్టి మనము ఇలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కనుక షేర్ చేసుకున్నట్లయితే ఎక్కువ మందికి మనం ఇవ్వగలుగుతామని చెప్పి నేను చెట్టుకే వదిలేస్తున్నాను. దీని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఇది వెరీ రిచ్ ప్రోటీన్ ఫుడ్. చూసారు కదా, వెరీ రిచ్ ప్రోటీన్ ఫుడ్. ఇది చాలా లేతగా ఉన్నప్పుడే మనం మొత్తం కాయని యూజ్ చేసుకోగలుగుతాము. ఈ తోక ఉంది కదా, ఈ తోక నుంచి గింజ వరకు మొత్తం యూజ్ చేసుకోగలుగుతాం. లేతగా ఉండాలి. లేతగా ఉండంటే మనకి గుర్తు ఎలా తెలుస్తుందంటే, ఇది కట్ చేసినప్పుడు మనకి ఇందులోంచి పాలు వస్తాయి అన్నమాట. ఆ పాలు వచ్చే దశలో మనం మొత్తం కాయని యూజ్ చేసుకోగలుగుతాం. కాయ ముదిరితే ఇందులో ఉన్న గింజ చేదొస్తుంది. కాయ ముదిరితే గింజ చేదొస్తుంది. అందుకని అప్పుడు చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ గింజని, ఆ బుడిపని కట్ చేసేసి, అంటే ఆ మొగ్గని కట్ చేసేసి వెనకాల తోకని యూజ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా కూర రుచి ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ నేను 2 సార్లు వండి చూశాను. కూర రుచి ఎలా ఉంటుందంటే, మన బీన్స్, ఉల్లిపాయలు బీన్స్ వేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దీన్ని రకరకాలుగా వాడుకోవచ్చు మనం. ఎలా అంటే కొబ్బరి కలిపి చేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి మసాలాతో చేసుకోవచ్చు, లేకపోతే బీన్స్ లాగా టొమాటోలో కలిపి చేసుకోవచ్చు. ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు. మీకు ఎన్ని రకాల వీలైతే అన్ని రకాలు తీసుకోవచ్చు. లేతగా ఉన్నప్పుడు మాత్రమే మొత్తం ఫుల్ కాయని మనం యూజ్ చేసుకోగలుగుతాము. అది ముదిరినప్పుడు గింజలు తీసేసి ఓన్లీ వెనకాల ఉన్న తోకను మాత్రమే మనం కూర చేసుకోవాలి. ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నది పొట్టి రకం. ఇది పొట్టి రకం. ఈ వెనకాల తోక చిన్నగా ఉంది. ఇంకొక రకం ఉంది, దాని తోక చాలా పెద్దగా ఉంటుంది. అది కూడా బాగా ప్రచారంలో ఉంది. ఇందాక మొగ్గ చూపించాను కదా, ఇప్పుడు పువ్వు చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడే విచ్చుతోంది. లైట్ పర్పుల్ కలర్ అన్నమాట. లోపల డార్క్ ఉంది, లైట్ పర్పుల్ కలర్ అవుట్ సైడ్. నేను ఇంకొక వెరైటీ చెప్పాను కదా, తోక పొడుగ్గా ఉండేది. అది ఈ పువ్వు చాలా డార్క్ కలర్ ఉంటుంది. మొగ్గ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ప్లస్ ఈ తోకలు ఉన్నాయి చూసారా, ఇవి పెద్దగా ఉంటాయి అన్నమాట. ఈ తోకలు చాలా పెద్దగా ఉంటాయి. ఇది విపరీతమైన కాపు కాస్తుంది. ఎంత కాపు కాస్తుందంటే చూడండి, ఇదిగోండి, ప్రతి ఆకు దగ్గర 3-4 వస్తాయి, 1-2 కాదు. చూడండి, మనం మంచి బలం కనుక ఇవ్వగలిగితే దీనికి ఇలా విపరీతంగా, ఇక్కడ చూడండి 4-5 ఎట్ ఎ టైం ఉంటాయి. ఇక్కడ చూడండి, ప్రతి ఆకు దగ్గర, కొత్త చిగురు వచ్చిన ప్రతి దగ్గర 4-5 కాయలు కాస్తాయి అన్నమాట. ఖచ్చితంగా 4-5 కాయలు కాస్తాయి.
ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, చూడండి ప్రతి కణుపు దగ్గర మీకు కాయలు వస్తాయి, అంత విపరీతంగా కాస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది సంవత్సరం మొత్తం కాస్తుంది. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇలా చూస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే ఈ జాలి వల్ల మీకు క్లియర్గా కనిపించట్లేదేమో, ఇప్పుడు బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇది నాట్ ఓన్లీ ఇన్ సీజన్, త్రూ అవుట్ ద ఇయర్ మీరు మంచి వాటర్ ఫెసిలిటీ ఇవ్వగలిగి మంచి పోషకాలు ఇవ్వగలిగితే సంవత్సరం మొత్తం కాస్తుంది అన్నమాట, విపరీతంగా కాస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను వీటి గింజలు ఎలా ఉంటాయో కూడా మీకు చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇది మొదలు నుంచి కాస్తుంది, మీరు ఎన్నిసార్లన్నా కొయ్యండి, ఇది మొదలు. సో మొదలు నుంచి కూడా మీకు కాయలు వస్తూనే ఉంటాయి, కొత్త చిగుర్లు వస్తూనే ఉంటాయి, కొత్త కాయలు వస్తూనే ఉంటాయి. పాతాకు రాలిపోతుంది, ప్రతి కణుపు దగ్గర కొత్త చిగురు వస్తుంది, కొత్త కాయలు వస్తూ ఉంటాయి. భూమిలో కూడా వస్తుంది, మీకు ఒకటి చూపిస్తూ ఉండండి. ఇక్కడ ఇది చూడండి, ఇది భూమిలో వచ్చింది, మొక్క మొదట్లో వచ్చింది. సో ఇలా విపరీతంగా కాస్తుంది అనమాట. చాలా మంచి రిచ్ ప్రోటీన్ ఫుడ్, దాంట్లో అయితే ఏ ఢోకా లేదు. చాలా రుచిగా కూడా ఉంటుంది కూర, మనం చేసుకునే పద్ధతిని బట్టి కూర చాలా రుచిగా కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు గింజలు చూపిస్తాను. పూలు చూపించాను, మొగ్గలు చూపించాను, కాయలు చూపించాను, గింజలు కూడా చూపిస్తాను ఎలా ఉంటాయో. ఇక్కడ ఈ ప్లేట్లో ఉన్నాయి కదా, ఇవి నేను ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టిన సీడ్స్ అన్నమాట. మీ అందరి కోసం చెప్పాను కదా, ఆ తోకని కట్ చేస్తే మనకి ఈ సీడ్ వస్తుంది. ఒక కాయ కోసి చూపిస్తాను. ఓకే, ఇలా ఉంటుంది కాయ. చెట్టు మీద ఉంటే మనకు అంత క్లారిటీ లేదు, సో ఇలా ఉంటుంది కాయ. ఇలా ఉన్న కాయ ఇది లేతగా ఉన్నప్పుడు వాడుకుంటాం కదా, ముదిరిపోయిన కాయ అయితే ఈ మొగ్గ తీసేయాలి. ఈ మొగ్గలోనే 4 గింజలు ఉంటాయి. ప్రతి కాయలోంచి మనకి 4 గింజలు మాత్రమే వస్తాయి. 1 2 3 4 వైపులా 4 గింజలు ఉంటాయి. సో నేను ఆల్రెడీ 2 సార్లు కూర చేయటం అయింది, కొన్ని గింజలు కూడా కలెక్ట్ చేసి పెట్టాను. ఇలా ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇలా అన్నమాట. ఇవి ఈ తోకలు. ఓకే, ఈ లవంగ హెడ్ ఉంటుంది కదా, అలాంటివి మనం కలెక్ట్ చేసి పెట్టాం. సో ఇవన్నీ నేను మీ అందరి కోసం, ఇంకా కూర కోసం కొయ్యొద్దు, హార్వెస్ట్ చేయకుండా అట్టబెట్టేద్దామని డిసైడ్ అయ్యాను. తర్వాత తయారైన గింజలు ఎలా ఉంటాయో కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా ఉంటాయి, దాని లోపల గింజలు ఈ రకంగా ఉంటాయి. క్లవ్ బీన్స్ గింజలు అయితే ఈ రకంగా ఉంటాయి. ఓకే, చూడండి ఇలా మన ఒక పలుకులల్లే ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ గుండ్రం గింజలు ఉన్నాయి, ఇంకో రకం, అది కూడా చూపిస్తాను మీకు. ఇవి వింగ్డ్ బీన్స్ గింజలు మన బఠానీ గింజలల్లే ఉంటాయి. ఓకే, ఇవి కూడా నేను ట్రై చేస్తాను ఇవ్వడానికి, దీనికి నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ క్లవ్ బీన్స్ గింజలు అయితే నేను అందరి కోసం రెడీ చేస్తున్నాను, నో డౌట్ ఇస్తాను. అలాగే ఈరోజు నేను కొన్ని బంతిపూలు కూడా కోస్తున్నాను. బంతిపూలు కూడా కోసి దండలు గుచ్చి ఆ బంతిపూల విత్తనాలు కూడా అందరికి ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నేను హార్వెస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తాను. బంతిపూలు కోసి తర్వాత దండలు గుచ్చినాక అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇలా సీడ్స్ మీ అందరి కోసం నేను ఏర్పాటు చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ తెలిసిందే కదా, నేను జాబ్ చేస్తానని. సో దానివల్ల కూడా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ చాలా బిజీ షెడ్యూల్ జరుగుతోంది, ఎగ్జామ్స్ హడావిడి నడుస్తుంది. సో ఈ ఎగ్జామ్స్ వల్ల వీటి వల్ల కూడా నేను గార్డెనింగ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. అలాగే మీరు అడిగిన సీడ్స్ గివ్ అవే కూడా అనౌన్స్ చేయలేకపోతున్నాను. సీడ్స్ గివ్ అవే తప్పకుండా అనౌన్స్ చేస్తాను ఇన్ ద మంత్ ఆఫ్ జాన్యువరి, ఎండ్ ఆఫ్ జాన్యువరి ఐ విల్ అనౌన్స్ ఇట్. ఎందుకంటే మా అను పుట్టినరోజు సందర్భంగా నేను సీడ్స్ గివ్ అవే అనౌన్స్ చేస్తాను. అప్పటికి నా గార్డెన్లో నాకు సీడ్స్ కూడా రెడీ అవుతాయి. నేను కొని మీకు ఇవ్వటం అర్థం లేని విషయం. నా దగ్గరున్న రేర్ కలెక్షన్ మీకు ఇస్తే కనుక అది మీకు ఒక మెమరీ లాగా ఉంటుంది, నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది. అందుకని నేను అలా ప్లాన్ చేస్తున్నాను. అప్పటికి నాకు కొంచెం టైం దొరుకుతుంది. లేకపోతే ఇప్పుడు నేను ఇంకెవరినన్నా ఇబ్బంది పెట్టాలి, ఆ సీడ్స్ని ప్యాక్ చేయడానికి, పోస్ట్ చేయడానికి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. అప్పటికైతే నేను ఫ్రీ అవుతాను కాబట్టి నేను
ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మీ అందరికి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ గార్డెనింగ్ వీడియోస్ నేను ప్రీ ప్లాన్డ్గా చేయలేదు, ఆల్ ఆఫ్ సడన్ స్టార్ట్ చేశాను. అందుకని నా దగ్గర స్టాక్ లేదు. ఇప్పుడు అనుకోండి మా దొడ్లో వచ్చిన గింజల్ని నేను దాచిపెట్టి మీకు ఇవ్వగలుగుతా. అది ఇంకొక రీజన్ అనమాట. ఇప్పుడు నేను బంతి పూలు కోస్తాను, అవి చూపిస్తాను మీకు. ఓకే ఓకే కొన్ని పూలకు మీకు కనిపిస్తూ కోస్తాను, మిగతా అవన్నీ కోసినాక దండలు గుచ్చి చూపిస్తాను. దండలు గుచ్చేటప్పుడు నేను ఒక్కొక్క కలరు ఒక దండలాగా తయారు చేస్తాను, దానికి ఒక ట్యాగ్ పెట్టుకుంటాను. అదర్వైజ్ నేను ఎండిపోయినాక మనకి తెలియదు అనమాట. అందుకని ఒక్కొక్క కలరు ఒక దండ గుచ్చి దాన్ని నేను హ్యాంగ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ముందైతే నేను కొయ్యడం కొన్ని పూలు కొయ్యడం మీకు చూపిస్తాను. ఓకే, ఈ పువ్వు చూడండి ఎంత ముద్దుగా ఉంటుందో, నాకు చాలా ఇష్టమైన కలర్. పువ్వు కోసేటప్పుడు మనకి పూర్తిగా తయారవ్వాలన్నమాట. పువ్వు పూర్తిగా తయారైందని ఎలా తెలుస్తుందంటే, పెద్ద పువ్వు కాస్త వడలి ఇలా అవుతుంది. ఇలాంటి స్టేజ్లో కోసుకుంటే విత్తనం బాగా మొలుస్తుంది. చాలామందికి బంతి విత్తనాలు కూడా బయట దొరకట్లేదు అంటున్నారు. అందుకని చెప్పి నేను స్పెషల్గా మీ అందరి కోసమని తప్పనిసరిగా ఈ పూలు కోసి నారు చేసి ఇవ్వాలనుకుంటున్నాను. నారు చల్లుకుందరు కానీ, మొక్కలు చల్లుకుందరు కానీ. ఓకే, దగ్గరలో వాళ్ళకైతే నేనే నారు కూడా చల్లి ఇవ్వగలను. దూరం వాళ్ళకి నేను కలర్ బంతి పూలని పంపిస్తాను. ఓకే, వేరే దగ్గరకు వస్తాను, చూద్దరు కానీ రండి. ఇది ఇంకో కలరు. ఏ కలర్కి ఆ కలరే దండలు గుచ్చుతాను, అప్పుడే మనకు తెలిసి ఉంటుంది. ఈ లోపల మా అమ్మాయి విత్తనాలు తయారు చేసేస్తోంది అప్పుడే. అదిగో మా అమ్మాయి చూసారా ఎంత పెద్ద పని చేస్తుందో. మా మనవరాలు ఆల్రెడీ విత్తనాలు తయారు చేసేస్తోంది. ఇవి బాగా తయారైనమాట. బాగా తయారైనంత గుర్తు ఏంటంటే, ఈ మధ్యలో మొగ్గు ఉండదు, మొత్తం తయారైపోతుంది. కొంచెం పువ్వు వడలుతుంది. ఈ వడలిన దశలో మనం కోసేసేయాలి. ఓకే ఓకే ఇప్పుడు నేను మొత్తం పూలు కోసేస్తాను, కోసినాక మీకు చూపిస్తాను. సో ఈ వీడియో కంటెంట్ పెద్దగా ఏం లేదు, కానీ మీ అందరికీ ఉపయోగించే వీడియో. సీడ్స్ గివ్ అవే గురించి ఒక డెసిషన్కి వచ్చాం కదా, అందుకని అందరికీ ఉపయోగించే వీడియోనే. చూశారు కదా, ఈ బంతిపూలు చాలా మంచి ఆరోమా లాగా వస్తుంది, మరి చాలా మంచి వాసన వస్తుంది. మా మనవరాలకి చాలా ఇష్టపడుతుంది. అది అలా చేసి ఆ స్మెల్ చూస్తుంది, చూడండి ఎంత హ్యాపీగా చూస్తుందో. దీనివల్ల మనకి చాలా హెడేక్ లాంటివి ఉంటే చాలా వరకు కంట్రోల్ అవుతాయి అన్నమాట. చిన్న చిన్న హెడేక్స్ అవి ఉంటే కనుక తగ్గిపోతాయి. ఫ్రెష్ ఇది ఉంటుంది అన్నమాట, ఫీలింగ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్. కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అల్టిమేట్గా చివరికి మనం ఒక డెసిషన్కి వచ్చాము. సీడ్స్ గివ్ అవే అనౌన్స్మెంట్ ఎప్పుడు జరుగుతుంది అనేది నేను మీకు చెప్పగలిగాను. అలాగే గార్డెన్లో ఉన్న సీడ్స్ కూడా కలెక్ట్ చేసి మీకోసం నేను ప్రిజర్వ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.